విధమైన సంకల్పంతో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి కనుక సంస్కరణ చేయాలి అనుకుంటే ఈ సమాజంలో చాలా కష్టమైన పని. అదే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఈవెన్ కార్పొరేటర్ కావచ్చు, లేదా ఒక మినిస్టర్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి కావచ్చు, అనుకుంటే వాళ్ళ ద్వారా జరిగే సంస్కరణ సమాజం మొత్తానికి వర్తింపజేస్తుంది. కాబట్టి ఆ ఆలోచన నాలో తీవ్రమైనటువంటి ఒక సంకల్పానికి దారితీసింది. అలా అడుగు వేశాను రాజకీయంలో. అంటే సాధారణంగా సన్యాసం అంటేనే అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత, అంటే ఆ వ్యామోహాలన్నీ తీరిపోయిన తర్వాత ఒక అల్టిమేట్గా ఒక గోల్ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వడం కోసం అనేది సన్యాసం అని మనకి చాలా ప్రబోధాలు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు మనం వింటూ వస్తున్నాం. దాన్ని భిన్నంగా మీరు చెప్తున్న మాటలు కనిపిస్తున్నాయి. సన్యాసం అంటే అన్నీ వదిలేయడం అనేటువంటిది నాకు తెలుసున్న పరిధి కాదు. ఏది ఉన్నా అది తగిలించుకోకుండా ఉండడం అనేది సన్యాసం. అన్నీ మన చుట్టూ ఉండొచ్చు, కానీ మనం తగిలించుకోకుండా ఉండడం. లైక్ ఎలాంటిది అంటే నీటి మీద చేసే పడవ ప్రయాణం లాంటిది. నీళ్ల మీద పడవ ప్రయాణం సాగుతూ ఉండాలి. నీళ్లు లేకపోతే పడవ అవసరం లేదు. పడవ ప్రయాణం అనేది నీటి మీదనే సాగుతుంది, కానీ నీళ్లు పడవలోకి రాకుండా చూసుకోవాలి. అలాగా సన్యాసం అనేటువంటిది కూడా, ఇప్పుడు ఉదాహరణకి అన్నీ వదిలేస్తే నేను ఈ సమాజంలో ఉండాల్సిన పని ఉంటుంది. ఈ సమాజంతో నాకు పని ఏంటి? ఈ సమాజాన్ని కూడా వదిలేయాలి. అన్నీ వదిలేసిన వాడిని ఈ సమాజాన్ని వదిలేయాలి కదా. కాబట్టి సమాజం నాకేం పెద్ద విషయం కాదు కదా. అన్నీ వదిలేసిన వాడికి సమాజం పెద్ద విషయమేం కాదు కదా. నేను ఎందుకు ఈ సమాజంలో పడి ఉండాలి? ఏ అడవుల్లోనో ఎక్కడో తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు. కానీ నా సన్యాసం అనేది దేనికేనంటే, నేను సాధించాలనుకునే పెద్ద లక్ష్యాలకి నేను ఒక కుటుంబము, ఒక పిల్లలను, ఆ బంధాలు దందాలతో కాకుండా ఒక వ్యక్తిగతంగా నేను ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి నాకు పరిధులు లేకుండా అపరిమితమైనటువంటి కాలం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. రాజకీయాల్లో సాధ్యమేనా అది? ఎందుకు కాదు? ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ ఉన్నారు కదా. ఆయన ఏమన్నా తగిలించుకున్నాడా? ఈరోజు వదిలేస్తే ఆయన హ్యాపీగా ఆయన జపం, ఆయన తపన చేసుకుంటాడు. ఆయన సమాజానికి ఆయన వల్ల ఎంత జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఆదిత్యనాథ్ యోగి అనేది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన ఈరోజు ఎక్కడో వెనకబడ్డ రాష్ట్రాన్ని తీసుకొచ్చి క్రైమ్ రేట్లో ఎక్కడో చాలా ముందంజలోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా పూర్తిగా భారతదేశంలో అట్టడుగునుంది. దాన్ని ఈరోజు ఆర్థికంగా భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలోకి తీసుకొచ్చారు. సుమారు కొన్ని వేల కోట్లు మిగులు ధనంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అంటే అది సన్యాసే చెయ్యాలా, ఇంకెవరు చేయలేరా అంటే ఎంతోమంది చేశారు. ఈ భారతదేశంలో చాలామంది సంస్కరణలు తీసుకొచ్చారు, చేశారు, అన్నీ చేశారు. కానీ ఒక సన్యాసికి అవకాశం ఏంటంటే పరిధులు ఉండవు. ఇంకా ఏ రకమైన కాల పరిమితి కానీ, లేకపోతే దేశ పరిమితి కానీ, వయోపరిమితి కానీ, లేకపోతే కుటుంబ బాధ్యతలు కానీ, భారం కానీ, లేకపోతే ఈ దందాలు కానీ, ఇవేవి ఉండవు. ఇంకా అతనికి ఒకటే సింగిల్ ఫోకస్డ్గా చేయగలిగే అవకాశం ఒక సన్యాసికి మాత్రమే ఉంటుంది. అది యోగిత్యనాథ్ మిమ్మల్ని చాలా ప్రభావితం చేసినట్టున్నారు. నన్ను ఆయన కంటే ముందే వచ్చేసాను కదా. అవును, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచే నేను ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నాను. కాకపోతే మీ ముందు ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇప్పుడు నేనైతే సాధించలేదు కదా, నాకు ఆ స్థితి రాలేదు, ఆ సాధన నేను చేయలేదు. కాబట్టి నా ఎగ్జాంపుల్ నేను చెప్పుకునే దానికి ఏమిటి ఏం లేదు. అండ్ ఒకటి సాధన జరిగినటువంటి ఒక సెయింట్ యొక్క ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను. స్వామి 2024